తాత ఇచ్చిండా? తాత ఇస్తాడంట. ఎవరికి? నాకు. అవునా? తెచ్చుకోండి. కారం పొడన్న తెమ్మంటే తెస్తా. తమ్మునికి బిస్కెట్ తెమ్మంటే తెస్తా. అదే కూడా నాకు. ఇంకెవరు ఇష్టం? మమ్మీ, డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టం? నువ్వే. నేనే ఇష్టమా? మరి ఎందుకు నన్ను తిట్టినావు డాడీతోను? ఎప్పుడు? ఇప్పుడు. మళ్ళీ నువ్వు అట్లా మాట్లాడవచ్చా డాడీతోను? మా డాడీ నా డబ్బులు తీసుకొని కొట్టిండుగా. ఎప్పుడు? పొద్దున నాగర్ కన్నుడు ఉన్నప్పుడు. నువ్వు ఇప్పుడు ఏడున్నావు? హైదరాబాదు. ఏం చేస్తున్నావు హైదరాబాద్లో? పండుకున్నా. పండుకొనికనే వచ్చిన హైదరాబాద్? కాదు, ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అంటున్నా? ఏడికి వచ్చినావు? హాస్పిటల్కి వచ్చినావా, చుట్టాల ఇంటికి వచ్చినావా, పెళ్ళికి వచ్చినావా? హాస్పిటల్కి వచ్చినా. గోళీలు వేసుకున్నావా? మళ్ళీ ఇంజెక్షన్ టానిక్ వేసుకున్నావా? ఆమె తిన్నావా? బిస్కెట్లు తిన్నావా? మరి నువ్వు నాకు చెప్పినావు కదా చిప్స్ బిస్కెట్లు తినొద్దని. మరి నువ్వెందుకు అడుగుతున్నావు? తినొద్దు బిస్కెట్లు. నువ్వు క్రీమ్ బిస్కెట్ అడుగుతున్నావు. ఉత్తి బిస్కెట్ కూడా తినొద్దు కొన్ని రోజులు. బీపీ మంచిగా రావాలి, తక్కువ రావద్దు, ఎక్కువ రావద్దు. ఎంత రావాలి అంతే రావాలి, సరిపోని రావాలి. జోగొట్టాలా? నీకు తమ్ముడు గుర్తొస్తలేడా మమ్మీ? మరి హాస్పిటల్కి తోలుకొస్తున్నా తమ్ముని. నీకు అయిందనే కదా తమ్ముని పంపించింది. మరి నువ్వు స్కూల్కి పోవా? మన ఇద్దరం ఒక బస్సులో బర్రె తెచ్చుకుందాం. సరేలే. కొట్టు. మరి నువ్వు చెప్పినట్టు తిని ఏడవకుండా మంచిగా తిని ట్యాబ్లెట్లు వేసుకుంటే నువ్వు మంచిగా చెప్పినట్టు తింటే ఈరోజు వారం, శుక్రవారం, శని, ఆది, సోమవారం అట్లా పోతాం. నువ్వు ఏడవకుండా ఉండి బీపీ కరెక్ట్ వస్తే యూరిన్లో ప్రోటీన్ పోకపోతే యూరిన్లో ప్రోటీన్ పోకుండా నువ్వు బలంగా అయితే మంచిగా డాక్టరే పొమ్మంటుంది మనల్ని, మనం అడగక ముందే. మరి చెప్పినట్టు తింటాను. నీకు ఇంటికి పోవాలని ఉంది, ఇన్నే ఉండాలని ఉందా? మరి ఇంటికి పోవాలంటే నువ్వు అవి ఇవి తినొద్దు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ముట్టుకోవద్దు. పెద్దగా అయినాక హాస్పిటల్కి వచ్చినాక ముట్టుకోను. పెద్దగా అయినాక కూడా వస్తాం అనుకుంటున్నా హాస్పిటల్కి. వస్తావు, చెంపో అగులుతుంది. హాస్పిటల్కి రావద్దు. హాస్పిటల్ ఏమన్నా ఇల్లు, మన ఇల్లు అనుకుంటున్నా? ఏ హాస్పిటల్కి రావద్దు ఇంకా. ఇంటికన్నా. నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్ గర్ల్. మరి మమ్మీ నువ్వు నెంబర్ నేర్చుకోవచ్చు కదా, నాదన్నా డాడీదన్నా. నువ్వు తప్పిపోతే ఎట్లా? పెద్ద అయినాక నేర్చుకుంటావు. మరి ఇప్పుడు పెద్దగా లేవను? పెద్ద అయినాక ఏ అక్కలాక? అన్న అక్కలాక. సరేలే.